నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ 2 రోజులలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రూప్ 2కు సంబంధించినటువంటి ముందుగా చూసినట్లయితే ఈ గ్రూప్ 2 ప్రక్రియ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి తుది ఫలితాలు విడుదలయ్యాయి. వీటికి సంబంధించినటువంటి మొత్తం 783 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ని ఈ నెల 18 అంటే అక్టోబర్ 18న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో మనకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నటువంటి విషయం తెలిసింది. వీటికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ అధికారికంగా అవి నిర్వహిస్తూ ఉంది. అక్టోబర్ 18న వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కంప్లీట్ చేసినట్లయితే మిగిలినటువంటి ఫర్దర్ ప్రాసెస్ మనకు గ్రూప్ 3 ఒకటే. సో గ్రూప్ 3 మీద చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఎందుకనంటే ఆల్రెడీ గ్రూప్ 1లో చాలామంది అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి విషయం. ఇక్కడ గ్రూప్ 3 విషయానికి వస్తే చాలామంది అభ్యర్థులు గ్రూప్ 3 తుది ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఎందుకంటే మనకు ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు గ్రూప్ 3 కూడా రాసినటువంటి విషయం. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2లో సెలెక్ట్ అయినప్పటికీ కొంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పి గ్రూప్ 3లో ఎవరైతే బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మాకు కూడా జాబ్ వస్తే బాగుంటుంది అని చెప్పి వారు చాలా ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మనకు గ్రూప్ 2 ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ 3 ప్రాసెస్ మొదలు పెడతారు కాబట్టి గ్రూప్ 3కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పటికే మనకు జరుగుతూ ఉంది. మనకు గతంలో వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత అక్టోబర్ 10వ తేదీన వీటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ముగిసింది. అయితే మనకు టీజీపీఎస్సీ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని అక్టోబర్ 23వ తేదీ వరకు మనకు పొడిగించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 1:3 రేషియోలో మనకు దాదాపుగా అంటే మనకు టోటల్ పీడిఎఫ్లో చూసినటువంటి ఎంతమంది ఉన్నారనేది మన సంఖ్య ఒకసారి కౌంట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 4000 చిల్లర ఉన్నారు. సో ఈ మొత్తం అభ్యర్థులను మనం ఒకసారి చూసినట్లయితే 1:3 రేషియోలో మనకు వెబ్ ఆప్షన్స్కి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే టీజీపీఎస్సీ వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ ఉండకూడదు అని చెప్పి అభ్యర్థులు కూడా కోరుకుంటున్నటువంటి విషయం అదే. ఆల్రెడీ గ్రూప్ 2లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా గ్రూప్ 3 రాశారు కాబట్టి వారికి కూడా ఒక సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పోస్టులను తర్వాతి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తర్వాతి ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇస్తే బాగుంటుంది, వారికి కూడా ఫ్యూచర్ ఇచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పి అభ్యర్థులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఈ అక్టోబర్ 23న దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ పూర్తయిన తర్వాత మనకు అక్టోబర్ 23న వీటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ పూర్తయిన తర్వాత అక్టోబర్ 26 లేకపోతే 27వ తేదీన మనకు వీటికి సంబంధించినటువంటి తుది ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి అంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం ఒకటే మనకు బ్యాలెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది.